మిత్రులారా, ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి పేపర్లోని వార్తలు చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు పేపర్లోని ముఖ్య వార్తలు చూసుకుంటే, రైతు భరోసా ప్రకటించనున్న రేవంత్ రెడ్డి గారు, అల్లు అర్జున్కి ఆసుపత్రికి వెళ్ళడానికి నో చెప్పిన పోలీసులు, అలాగే ఈరోజు తెలుగు మహాసభల్లో డికే అరుణ గారు ఏం మాట్లాడారు చూసుకున్నాం. వార్తల్లో ముందు చూస్తే, రైతు భరోసా 12,000, ఎకరాని సీజన్కు 6,000 చొప్పున చెల్లింపు, సాగు యోగ్యమైన భూములన్నింటికి వర్తింపు, భూమి లేని రైతు కుటుంబానికి ఏటా 12,000, ఇందరమ్మ ఆత్మీయ భరోసాగా పథకము, రేషన్ కార్డులు లేని వారికి నూతన కార్డులు. ఈ 3 పథకాలు ఈ నెల 26 నుంచి అమల్లోకి. వ్యవసాయ యోగ్యం కాని భూమికి భరోసా ఇవ్వము. గతంలో ధరణి వల్ల కొన్ని భూములకు అందింది. రెవెన్యూ సిబ్బంది గ్రామాల వారి వివరాలు స్వీకరణ. కేబినెట్ భేటీ నిర్ణయాన్ని వెల్లడించిన సీఎం. గతంలో వెళితే కేసీఆర్ కుటుంబానికి 7 ఏళ్ళు జైలు శిక్ష అంటూ విమర్శ. చూడండి, రేవంత్ రెడ్డి గారు 12,000 రూపాయలు రైతు భరోసా ఇస్తామంటున్నారు. కానీ రైతు భరోసా 15,000 అని చెప్పారని మన హరీష్ రావు గారు అంటున్నారు. ఏమంటున్నారంటే, కాంగ్రెస్ సర్కార్ రైతులను దగా చేసింది, భరోసా రైతు గుండు కోతగా మార్చారు, ఎకరానికి 15,000 ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు 12,000 అంటున్నారు, రైతులు క్షమించరు. హరీష్ రావు. ఎకరానికి 12,000 దుర్మార్గము, కేంద్ర మంత్రి బండి సంజయ్. చూడండి, ఎకరానికి 12,000 దుర్మార్గము, 15,000 చెప్పారు కదా 12,000 అని అంటున్నారు. ఇంకోటి, ఏపీ మంత్రి గారి మంత్రాంగము. వారంలో 3 రోజులు హైదరాబాద్లోని ఆయన తొలిసారి మంత్రి ఓ కీలక శాఖ. స్టార్ హోటల్లో మకాం, అక్కడే సెటిల్మెంట్, రోజంతా పంచాయతీలు పరిష్కారాలు. మిగిలిన 2 రోజులు జోరుగా గానా బజానా. తెలంగాణ భూ వ్యవహారాల్లోనూ జోక్యము. మంత్రి తీరుపై తెలంగాణ సర్కారు గట్టి నిఘా. శృతిమించబోతున్నారంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమాచారము. చూడండి, ఏపీలో మంత్రి అంట, ఆయన మొదటి తడవ అయ్యాడంట, హైదరాబాద్లో వచ్చి గానభజన చేస్తున్నాడంట. ఇలాంటి రాజకీయ నాయకులు ఉన్నవాటి పార్టీకి, ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు సార్. చంద్రబాబు నాయుడు గారు చూడండి సార్, ఇట్లాంటి వాళ్ళని. కేంద్రంలో చక్రం తిప్పుతాం, చంద్రబాబు నితీష్లా మనకొక రోజు వస్తుంది, చిన్న పొరపాట్లతో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాము, ఫార్ములా ఈ కేసులో విచారణకి వెళ్తా, బీఆర్ఎస్ శ్రేణులతో కేటీఆర్. తెలుగు మీడియాపై అపోహాలు, ఉద్యోగాలు రావన్నది అబద్ధము, మెడిసిన్, ఇంజనీరింగ్ విద్య బోధన తెలుగులో జరగాలి, తెలంగాణ ఏపీలోనూ పరిపాలన భాషగా అమలు చేయాలి, తెలుగు సమాఖ్య మహాసభల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. చూడండి, మేరీటైమ్ గట్వేగా విశాఖ నేవీ విన్యాసాల్లో ఏపీ సీఎం చంద్రబాబు మనవడితో కలిసి హాజరు. ఆకట్టుకున్న తూర్పు నౌకాదళ విన్యాసాలు. విశాఖను మేరీ టైమ్ గేట్వేగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. నాలెడ్జ్ హబ్గా విశాఖకు పేరు తీసుకొస్తామన్నారు. శనివారం విశాఖ సాగర తీరంలో నిర్వహించిన నేవీ విన్యాసాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు భార్య భువనేశ్వరి, మనవడు దేవాన్స్ ఆఖరి వరకు ఉండి నేవీ సపోయత ప్రదర్శనను తిలకించి అభినందించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, విశాఖపట్నం ఎప్పుడు వస్తూ ఉంటానని, కానీ నేను నేవీ ప్రదర్శన ఇంతవరకు ఇచ్చించలేదని, ఇది మొదటిసారని పేర్కొన్నారు. భారత సముద్ర జలాల పరిరక్షణలో ఎంతో తెగవ చూపిస్తారో అనే అదే ధైర్యం ఈ ప్రదర్శనలో చూపిస్తా అన్నారు. విశాఖ సాగర ప్రదర్శన సాహస విన్యాసాలు అబ్బురపరిచాయి, అద్భుతంగా సాగాయి. ప్రదర్శనలు చూసేవాళ్ళు కళ్ళు తిప్పుకోనివ్వకుండా చేశాయి. చూడండి, నిన్న విశాఖలో నేవీ విన్యాసాలను చూసేవాడు ఉంటా. చంద్రబాబు నాయుడు ఆయన మనవడు ఇద్దరు కలిసి. హెచ్ఎంపీవీపై భయం వద్దు, రాష్ట్రంలో ఒక కేసు కూడా
లేదు వైద్య ఆరోగ్య శాఖ. తల్లి మృతిని తట్టుకోలేక కుమారుడు ఆత్మహత్య, 2 రోజులుగా గదిలోనే మృతదేహము. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూరులో పొగమంచు ఘాటున సూర్యుడు. గజగజ. సంగారెడ్డి జిల్లాలో కోహిర్లు 6 డిగ్రీలు. చూడండి, చలి రాను రాను విపరీతం అయిపోతుంది. బాలికల వాష్రూముల్లో సెల్ కెమెరా. పాలమూరు పాలిటెక్నిక్ కాలేజీలో ఘటన. ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేసిన మౌనము. ఏబీపీ నేతలు విద్యార్థుల ఆందోళన. నిందితుడి అరెస్టు. ప్రిన్సిపాల్ పైన చర్యలకు డిమాండు. అక్రమ నిర్మాణ పరిశీలనకు హైడ్రా కమిషన్. రక్తదానంతో ఆ పిల్లలను బతికించరు. తసిల్మియా బాధితులు రక్తం కొరత. దాతలు ముందుకు రావాలని సికిల్ సెల్ సొసైటీ విజ్ఞప్తి. ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఖాళీ చేయండి. ప్రజాప్రతినిధులకు సర్కార్ నోటీసులు. లగచర్ల ఘటనలో విచారణ వేగవంతము. రెండోసారి పోలీసుల కస్టడీకి A2 సురేష్ రాజ్. న్యాయ నిపుణులతో చర్చించాకే కేసీఆర్పై చర్యలు. లోకార్ నివేదికను ఏజేకి పంపాలని కేబినెట్ నిర్ణయము. విద్యుత్ నివేదికపై మంత్రివర్గంలో చర్చ. ఎకరానికి 12,000 ఇస్తా అనడం దుర్మార్గము. రైతు భరోసాపై కాంగ్రెస్ దగా. కేంద్ర మంత్రి బండి సంజయ్. రైతు భరోసా పేరుతో రైతులకు ఎకరానికి 12,000 ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం అన్నదాతను దగా చేయడమేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. దొంగ హామీలనిచ్చి అధికారంలోకి రావడం, ఆ తర్వాత ప్రజలకు దారుణంగా మోసం చేయడం కాంగ్రెస్ డిఎన్ఏలోనే ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ అభయహస్తం పేరుతో ప్రకటించిన మేనిఫెస్టోలో ప్రతి రైతుకు, కౌలు రైతుకు ఎకరానికి 15,000, వ్యవసాయ కూలీలకు ఏడాదికి 12,000 చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. రైతులను దగా చేసిన కాంగ్రెస్ సర్కార్ రైతు భరోసాను రైతు గుండెకోతగా మార్చారు. హరీష్ రావు. రైతు కింద ఇచ్చే పెట్టుబడి సహాయాన్ని పెంచుతామని, రైతు భరోసా కింద వేటా ఎకరానికి 15,000 ఇస్తామని ఆశలు పెట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడేమో ఎకరానికి 12,000 ఇస్తామంటూ రైతులను దగా చేస్తుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. సచివాలయం సంఘం కోశాధికారిగా కైలాసం. పెట్టుబడులకు విశ్వనగరం. ఆప్తా అంతర్జాతీయ సదస్సులో సీఎం రేవంత్. విశ్వనగరం అభివృద్ధి చెందుతున్న హైదరాబాదులో పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. పెట్టుబడులు పెట్టి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని, సినిమా, రాజకీయ రంగాల్లో అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. కార్పొరేటర్ ధీటుగా ప్రభుత్వ స్కూళ్లు. సీఎం రేవంత్. కార్పొరేట్ బడులు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం సచివాలయంలో తెలంగాణ ప్రోగ్రెస్ రోడ్డు ప్రమాదాల్లో రోజుకి 20 మంది మృతి. రోడ్డు భద్రత అవగాహన కల్పించండి. కలెక్టర్ల సమక్షంలో మంత్రి పొన్నం. రోజుకి 20 మంది రోడ్డు ప్రమాదంలో చనిపోతున్నారట. వాళ్ళకు భద్రత కల్పించండి అంటున్నారు. దుర్గం చెరువులో ఎల్లారెడ్డిగూడ మహిళ మృతదేహము. ప్రమాదశాత్తు మెడకు తాడు బిగించుకొని బాలుడు మృతి. అందరికీ అమ్మ పుస్తకాన్ని ఆవిష్కరించిన కేసీఆర్. బీసీల సంక్షేమానికి ప్రభుత్వ కృషి. కాంగ్రెస్ పార్టీ నేత కాసుల మహేష్ గౌడ్. గిరిజనులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. నగర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఎమ్మెల్యే దానం నాగేందర్తో కలిసి
అభివృద్ధి పనులకు శంకుస్థాపన. పక్కా ఇళ్ల పేరుతో డబ్బులు వసూలు. సొంత పార్టీ నేతలపై కాంగ్రెస్ నేత ఇసాల్ సుదాం ఆరోపణ. కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలి. ఎంపీ అనిల్ కుమార్. విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి కృషి. బస్తీల అభివృద్ధికి కమిటీ సభ్యులు కృషి చేయాలి. ఇదేనండి ఈరోజు వార్తలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.